హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ పానీవాలా ఫుల్కీ. బయట తినే అన్హైజీనిక్ పానీపూరి కంటే కూడా ఇలా ఒకసారి పానీ ఫుల్కీ ట్రై చేసి చూడండి. సూపర్ యమీగా ఉంటుంది. పానీపూరినే మర్చిపోతారు, అంత బాగుంటుంది. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. బౌల్లోకి అరకప్ పెసరపప్పును తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత వాటర్ని వేసి 1 గంట పాటు నానబెట్టాలి. అలాగే చిన్న లెమన్ సైజ్ చింతపండును కూడా తీసుకొని వాటర్ వేసి 1 గంట ముందు నానబెట్టేసుకుందాం. గంట నానిన పెసరపప్పు నుంచి వాటర్ని సపరేట్ చేసేసి ఆ తర్వాత మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. అందులో 1 పచ్చిమిర్చి అలాగే 1 ఇంచ్ అంతా అల్లం ముక్కల్ని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు, చూసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలన్నమాట. వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. 2 నిమిషాలు ఇలాగా ఒకే సైడ్ మనము విస్క్ చేసుకోవాలి. ఇలా బాగా 2 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అంతా పసుపును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంతా వామును కూడా వేసుకొని చిటికెడంతా వంట సోడాని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ అన్నమాట. బాగా వేడిగా ఉన్న నూనెలోకి ఇలాగా చిన్న పునుగులుగా అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చిన్న పునుగులనే వేస్తున్నాను. అండ్ మనకి పునుగులు అయితే పర్ఫెక్ట్గా క్రిస్పీగా అయితే రెడీ అయిపోతున్నాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటిని ఇలాగే అయినా కూడా స్నాక్స్ లాగా తినేయచ్చు. చాలా చాలా డెలిషియస్గా ఉంటాయి. చూస్తున్నారు కదా. ఇంకో పాత్రలోకి కొంచెం గోరువెచ్చని నీళ్ళని తీసుకోవాలి. అందులో 1 చిటికెడంత ఇంగువ, కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న పునుగుల్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఓసారి బాగా కలిపేసుకొని 5 నిమిషాల పాటు మనము వీటిని పక్కన ఉంచేసుకోవాలి. ఈలోపు చట్పటా పానీని అయితే ప్రిపేర్ చేసేద్దాము. మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాను వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లము, 2 పచ్చిమిర్చీలు, 1 టీ స్పూన్ అంతా ఉప్పు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మరి కాసింత వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మనము స్ట్రైన్ చేసేసుకొని తీసుకుందాం. ఇలా బాగా స్ట్రైన్ చేసేసిన తర్వాత ఇందులోకి మరో 2 కప్పుల వరకు మనము వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1 టీ స్పూన్ అంత కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ అంత క్యూమిన్ పౌడర్, 1/2 టీ స్పూన్ అంత చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ అంత ఆమ్చూర్ పౌడర్. ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మనం నానబెట్టి ఉంచిన చింతపండు ఉంది కదా, గుజ్జును తీసేసి ఆ వాటర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత చిల్లీ ఫ్లేక్స్ని, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్లైస్ చేసుకున్న నిమ్మ చెక్కల్ని 2-3 ఇక్కడ యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకి పానీ అనేది చల్లగా బాగుంటుందన్నమాట. మన పునుగులు అయితే బాగా నానిపోయి ఉంటాయి. ఇలా ఒక్కొక్క పునుగుని తీసుకొని మనము ఎంత వీలైతే అంత స్క్వీజ్ చేసేసుకొని ఇక్కడ మనము యాడ్ చేసేసుకోవాలి. సో అన్నిటిని ఇలాగే మనము యాడ్ చేసేసుకొని కూల్గా సర్వ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ అలాగే కాస్త నిమ్మకాయ పిండేసుకుని సర్వ్ చేసుకున్నామంటే చల్లగా టేస్టీగా పానీపూరి కంటే మించిన టేస్ట్తో అద్దరిపోతుంది. చేయడం ఎంత ఈజీ అండ్ ఎంత సింపుల్లో కదండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ అండ్ సూపర్ డెలిషియస్ అయిన పానీ ఫుల్కీ. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి. అంతేకాదు 1 లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. డెలిషియస్ అయిన యమ్మీ అయిన నీళ్ళ పునుగులు రెడీ అండి. ఎలా అనిపించింది రెసిపీ? చూసారా ఎంత స్పాంజీగా ఉన్నాయో? సో తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది.